చిన్ని హనీ తింటాడని నేను మా వారి కోసం వామాకు పచ్చడి చేశాను కదా, అండ్ నా హనీ కూడా హెల్తీగా ఉండాలని నా హనీ కోసం వామాకుతో ఇలాగా నేను బజ్జీలు అయితే వేస్తున్నాను. చూడండి ఇలా చిన్ని చిన్ని తుంపులు చేసుకున్నాను కదా నేను. ఇప్పుడు వామాకు దీంట్లోకి నేనేం తీసుకుంటానంటే కొంచెం శనగపిండిని అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. శనగపిండిని 2 స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను. 1 2 అండ్ 3 అండ్ 4 స్పూన్స్ నేను కరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంకా కొంచెం ఎక్కువగా బజ్జీ రావాలంటే, ఇది పకోడా బజ్జీ కాదు. చూడండి ఇలా నేను 4 స్పూన్స్ అయితే యాడ్ చేశాను శనగపిండిని. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తాను. చూడండి ఇది కార్న్ఫ్లోర్ నేను ఒక స్పూన్ కరెక్ట్గా ఈ క్వాంటిటీ తోటి చూడండి నేను కార్న్ఫ్లోర్ని 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. అది కూడా తగినంత సాల్ట్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎక్కువ సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదు. నేను దీంట్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వీటిని కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ని యూజ్ చేయొద్దు. ఇప్పుడు నేనైతే ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని నేను ఎయిర్ ఫ్రైలో ఎలా పెడతానో చూపిస్తాను. నేను పొయ్యి మీద ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను. ఈ వేడెక్కిన ఆయిల్లో నేను పకోడా అయితే ఇలా వేస్తున్నాను. యాక్చువల్గా ఇది నా బుల్లి అమ్మ చెయ్యి, నా బుల్లి అమ్మ వేస్తుంది, మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. చూడండి నేను అక్కడ కలిపాను, ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. చూడండి ఎంత ముద్దుగా వేస్తుందో మా అమ్మ. బుడ్డ చేతులు ఎంత అందంగా ఉన్నాయో. వాము పకోడా హనీగాడికి ఏ ఇబ్బంది రాకుండా, తనకి అజీర్ణం చేయకుండా ఉండాలని నేను ఇలా అయితే తయారు చేస్తున్నాము. నేను మా అమ్మగారు. మా అమ్మకి హనీ అంటే చాలా ప్రేమ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఉడికిన వరకు అమ్మ దీంట్లోకి అయితే తీసుకుంది. చూడండి అమ్మగారు ఇలా వేపుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెనీ పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చేశాను వామాకు పకోడా. సో హనీకి పెట్టి చూద్దాం హనీ ఎలా తింటున్నాడు. అంతలోకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వెనీ పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్.